క్రికెట్తో ఎంతో మందికి ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. ఏ దేశ క్రికెట్ అభిమానికైనా తమ జట్టు ఆటగాళ్లు అద్భుతంగా రాణించిన సంఘటనలు ఎన్నో కొన్ని గుర్తు ఉండే ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలు మాత్రం మనసుల్లో నిలిచిపోతాయి. ఆ సంఘటన గుర్తు చేసుకుంటే గుండెల్లో గర్వం ఉప్పొంగుతుంది. అలాంటి ఓ సన్నివేశమే 2007 సెప్టెంబర్ 19న జరిగింది. ఇంగ్లాండ్పై అప్పటి స్టార్ క్రికెటర్ యువరాజ్ చేసిన బ్యాటింగ్ విన్యాసం ఇప్పటికీ గూస్ బంప్స్ తెప్పిస్తుందంటే అదెంత స్పెషల్ మూమెంటో అర్థం చేసుకోవచ్చు. 2007లో డర్బన్ మైదానంలో T20 ప్రపంచ కప్ జరుగుతోంది. భారత్తో ఇంగ్లాండ్ మ్యాచ్. అప్పటికి భారత్ స్కోరు 155 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. యువరాజ్ సింగ్ 16.4వ ఓవర్లో క్రీజులోకి వచ్చాడు. అప్పటికే దూకుడైన బ్యాటింగ్తో తొలి 6 బంతుల్లోనే 3 బౌండరీలు బాదాడు. యువరాజ్ స్పీడ్ని చూసిన ఇంగ్లాండ్ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ యువి దృష్టిని మరల్చడానికి కవ్వింపుకు దిగాడు. బ్యాటింగ్ చేస్తుండగా యువరాజ్ని మాటలతో రెచ్చగొట్టాడు. నిజానికి యువరాజ్ అప్పట్లో చాలా అగ్రెసివ్, గ్రౌండ్లో చాలా దూకుడుగా ఉండేవాడు. అలాంటి వాడిని కావాలని ఫ్లింటాఫ్ కవ్వించడం ఇంగ్లాండ్ చేసుకున్న ఘోర తప్పిదమైంది. కోపంతో యువరాజ్ తప్పు చేసి దొరుకుతాడనుకున్న వారి అంచనాలు తలకిందులయ్యాయి. అప్పటి వరకు సెకండ్ ఎండ్లో ఉన్న యువరాజ్ ఓవర్ కంప్లీట్ అవడంతో బ్యాటింగ్ ఎండ్కి వచ్చాడు. బౌలర్ ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్. స్టేడియం అప్పటి వరకు ప్రశాంతంగా ఉంది. కానీ అప్పటికే మాటల యుద్ధం జరగడంతో యువరాజ్ ఎలా రియాక్ట్ అవుతాడోనని నిశ్శబ్దంగా ఎదురుచూస్తున్నారు. మొదటి బంతి పడింది. ఇంకేముంది, ఆకలితో ఉన్న సింహంలా యువరాజ్ బౌలర్పై పడిపాడు. మొదటి బంతికే 6 కొడితే 111 మీటర్ల దూరం వెళ్లి పడింది. అంతే, స్టేడియం ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ రెండో బంతిని ఫ్లిక్ చేసి డీప్ మీదుగా స్టాండ్స్లో పడేశాడు. మూడో బంతి సైతం 6. ఎక్స్ట్రా కవర్స్ మీదుగా అలవోకగా 6 బాధేశాడు. ప్రేక్షకుల హోరుతో స్టేడియం మారుమోగిపోయింది. యువి5ని చూసిన మిగతా ఆటగాళ్లు బ్రాడ్ దగ్గరకు వచ్చి సలహాలు ఇచ్చారు. ఇక అప్పటికే బ్రాడ్ మొహం వాడిపోయింది. రౌండ్ ది వికెట్ గార్డ్ తీసుకుని మరీ 4వ బాల్ని దూరంగా ఫుల్ టాస్ వేసిన బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా యువరాజ్ బంతిని 6గా మలిచాడు. ఇక 5వ 6ని మోకాల్ని కాస్త వంచి ఓవర్ మిడ్ వికెట్ మీదుగా కొట్టిన 6 మ్యాచ్కే హైలైట్. దీంతో చివరి బంతికి కూడా 6 కొడతాడా అనే టెన్షన్ అందరిలో మొదలైంది. 6వ బంతి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ని ఫుల్ ఖుషీ చేస్తూ చివరి బంతిని కూడా మిడాన్ మీదుగా 6 కొట్టి చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో వరుసగా 6 6లు కొట్టిన తొలి బ్యాటర్గా నిలిచాడు. మాజీ క్రికెటర్ రవిశాస్త్రి కామెంటరీ కూడా ఆ సంతోషాన్ని రెట్టింపు చేసింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆ వీడియోని ప్రేక్షకులంతా చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తారు. అలా యువరాజ్ ఆడిన ఆ ఇన్నింగ్స్ ఇప్పటికీ ఎప్పటికీ చిరస్మరణీయం.